హాయ్ అండి. తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం. ఇవాళ బాలమిత్ర తెలుగు కథల సంచిక నుంచి దానమహిమ అనే కథను వినేద్దామండి. దేవనూరులో ధర్మయ్య అనే వ్యాపారి ఉండేవాడు. అతని పెద్దలు సంపాదించిన ఆస్తి అంతులేనిది. పుణ్యాత్ములు తమ పుణ్యాన్ని ధర్మయ్యకు విక్రయించి లభించిన మొత్తాన్ని తీసుకుని వెళ్లేవారు. దేవనూరులో కొంత దూరంలో గురూరు అన్న పల్లెటూరు ఉండేది. ఆ పల్లెలోని రామయ్య పేద కార్మికుడు. ఎంత కష్టపడినా దొరికే ఆదాయం మాత్రం అంతంత మాత్రమే. అతని భార్య సీతమ్మకు పొరుగురి ధర్మయ్య చేస్తున్న వింత వ్యాపారం సంగతి తెలిసింది. ఒకనాడు భర్తతో మాట్లాడుతూ, మీరెంత కష్టపడి కుటుంబాన్ని నిజాయితీతో గట్టెక్కిస్తున్నారు. మీరు చేసిన పుణ్యాన్ని ధర్మయ్యకు అమ్మగా వచ్చిన పైకంతో 2 పూటలా తిందాం అన్న భార్య మాటకు సరేనంటూ దేవనూరుకు బయలుదేరాడు. సీతమ్మ 2 రొట్టెలు కాల్చి భర్తకిచ్చింది. రామయ్య వాటిని మూట కట్టుకుని దేవనూరుకు బయలుదేరాడు. మధ్యాహ్నం అయ్యేసరికి ఒక చెరువు వద్దకు చేరాడు. అలసటతో పాటు ఆకలి వేసింది. చెరువులో కాళ్ళు చేతులు కడుక్కొని రొట్టె తినడానికి కూర్చున్నాడు. అంతలోనే ఒక బక్కచిక్కిన కుక్క వచ్చి నాలుక వెళ్లబెట్టింది. రామయ్య చేతిలోని రొట్టెవైపు చూస్తూ నిల్చుంది. కుక్క స్థితిని గమనించిన రామయ్య తాను తెచ్చుకున్న 2 రొట్టెలలో ఒక రొట్టెను కుక్క వైపు విసిరాడు. ఆకలితో నకనకలాడుతున్న కుక్క రొట్టె తిని అక్కడే ఉండి మరలా నాలుక వెళ్లబెట్టసాగింది. 2 రోజులకు పైగా ఆకలితో అలమటిస్తున్న రామయ్య తన వద్ద ఉన్న 2 రొట్టెలను కూడా కుక్క వైపు విసిరాడు. కుక్క ఆ రొట్టెను తిని తోక ఆడిస్తూ వెళ్లిపోయింది. రామయ్య చెరువులోకి వెళ్లి కడుపు నిండా నీళ్లు తాగి దేవనూరు చేరాడు. పుణ్యాల వ్యాపారి ధర్మయ్య ఇంటి ముందు కూర్చున్నాడు. ధర్మయ్య సాయంత్రం ఇల్లు చేరాడు. ధర్మయ్య అతన్ని చూశాడు. ఏం తెచ్చావు అని ప్రశ్నించాడు. అయ్యా, నాలాంటి బీదవాడి దగ్గర పుణ్యం ఏముంటుంది? గుర్తు చేసుకో, ఏదైనా పుణ్యకార్యాలు చేసి ఉంటే దాన్ని జ్ఞప్తికి తెచ్చుకో అంటూ ఒత్తిడి చేశాడు ధర్మయ్య. రామయ్య తాను వస్తూ దారిలో కుక్కకు రొట్టెలు ఇచ్చిన విషయం తలుచుకున్నాడు. విషయం రామయ్యకు చెప్పాడు. ధర్మయ్య రామయ్య మాటను ఒక చీటిలో రాసి తాసులోని ఒక సిబ్బెలో ఉంచాడు. ఉదాసీనంగా 1 రూపాయి బిల్లను మరో సిబ్బెలో ఉంచాడు. మరో బిల్ల, మరో రూపాయి, ఇలా ఎన్నో రూపాయలు తీసి సిబ్బెలో వేశాడు. వ్యాపారి తన ఇంటనున్న పైకం అంతటిని తక్కెడలో వేశాడు. కాని ఆ చీటికి తగిన బరువు రాలేదు. ఉన్న పైకమంతా ఇచ్చి తాను జోకర్ కావటం ఇష్టపడక, అయ్యా, నీవు చేసిన పుణ్యాన్ని కొనేందుకు సిద్ధంగా లేను అంటూ రామయ్యను వెళ్లిపోమన్నాడు. రామయ్య నిరాశతో కృంగిపోయాడు. ఆయాసంతో తూలుతూ రామయ్య తన పల్లెకు తిరిగి వెళ్లాడు. దారిలో చెరువులో దిగి కడుపు నిండా నీళ్లు తాగి చెరువు గట్టున ఉన్న మెరిసే గులకరాలను మూట కట్టుకుని ఇల్లు చేరాడు. ఎంతో ఆశతో నా కోసం ఎదురు చూస్తున్న భార్యకు ఏం చెప్పాలో తెలియక తాను మూట కట్టుకుని తెచ్చిన రాళ్లను ఆమె ముందుంచి లోపలికి వెళ్లాడు. సీతమ్మ సంతోషంతో మూట విప్పింది. తలతలా మెరిసే వజ్రాలు. అయ్యా, రండి చూడండి, ఈ గులకరాళ్ళు చాలా విలువైనవి అంటూ భర్తకి మరీ మరీ చూడమన్నది. రామయ్య ఆశ్చర్యానికి హద్దుల్లేవు. దేవనూరు వెళ్తూ దారిలో ఆకలి కొన్న కుక్కకు రొట్టెలు ఇచ్చిన పుణ్యఫలం ఈ వజ్రాలు అనుకున్నాడు రామయ్య. ఆ వజ్రాలను అమ్మి బీదలకు దాన ధర్మాలు చేసి కీర్తిమంతుడయ్యాడు. ఇంతటితో కథ కంచికి, మనం ఇంటికి. సేవ అనే కథను వినేద్దామండి. భక్తజన సేవా కమిటీ వారు ఈ సంవత్సరం కూడా సేవలో పాల్గొనదలిచే భక్తుల పేరు, చిరునామాలు పంపవలసినదిగా వ్రాసిన లేఖ చేరింది. క్లబ్ సెక్రటరీ నాతో ఈ విషయం ఆలస్యం కాకుండా మన మెంబర్స్ అందరికీ తెలియజేసి లిస్టు పంపించండి అన్నారు. వెంటనే విషయం నోటీసు బోర్డులో పొందుపరిచి అందుబాటులో ఉన్న మెంబర్స్ ఫోన్ నంబర్లకి విషయం తెలియపరిచి మర్నాడు సమావేశంకి హాజరు కావలసినదిగా కోరడం జరిగింది. క్లబ్బులో సభ్యులందరికందరూ దైవభక్తులే. పైగా భక్తిరస కార్యక్రమాలకి ఎంతైనా డబ్బు ఖర్చు చేయడానికి వెనకాడరు. ఎటొచ్చి ఇటువంటి డబ్బు ఖర్చయ్యే సందర్భాల కార్యక్రమాల్లో లక్ష్మీపతి మాత్రం 1,00,000 ప్రశ్నలు వేసి విసిగించి రూపాయి దగ్గర 10 పైసలుని మాత్రమే విడిచిపెడతాడు. ఎన్నో మంచి గుణాలున్నప్పటికీ ఈ ధోరణి ఎవ్వరికీ నచ్చేది కాదు. అందుకే వాడికి అందరికందరూ సమయం సందర్భం దొరికినప్పుడల్లా డబ్బు మనిషివిరా అంటూ ఎగతాళి చేస్తూ ఉండేవారు. అందరం కలిసి ఎప్పటిలా మాటల్లో దొర్లుకుంటూ పూర్ణ మార్కెట్ వైపు దారితీశాం. ఎవరో లక్ష్మీపతికి టీ కొట్టించు గురు అన్నారు. ఆ మాటలకి కూడా లక్ష్మీపతి అందర్నీ ఓ పర్యాయం ఎగాదిగా చూసి పొడిగా నవ్వాడు. ఆ నవ్వుకి అర్థం నెగిటివ్ అని అర్థమైపోయింది. ఆ ఖర్చు నాకు తప్పనిసరి అయ్యింది. అందరం పిచ్చాపాటిగా మాట్లాడుకుంటూ పేమెంట్ మీదుగా నడుస్తున్నాం. కాస్త దూరాన జనం గుమిగూడి ఉన్నట్లు కనిపించి ఏదో యాక్సిడెంట్ లాంటిదేమైనా జరిగి ఉండవచ్చునని దగ్గరకు వెళ్లి ఆ దృశ్యం చూసి అందరం చెలించిపోయాం. ఓ మధ్య వయసు వ్యక్తి దిగంబరంగా పొడవాటి గోళ్లు, పిచ్చికగూడు లాంటి శిరోజాలు,
పాపం మూగవాడేమో అందరి వైపు దైన్యంగా చూస్తున్నాడు. చూస్తున్న వారెవరూ ఏం పట్టించుకోవడం లేదు. ఎవరి ఆతృత హడావిడి వారిది. మాకు ఏం చేయాలో అర్థం కావటం లేదు. లక్ష్మీపతి కోసం చూశాం. ఎందుకంటే వాడు వడ్డీ వ్యాపారస్తుడు. కొంత డబ్బు అప్పుగానైనా తీసుకుని ఏదైనా చేద్దాం అనుకున్నాం. వాడు ఇటువంటిది ఏదో జరుగుతుందని భావించి ముందే జారుకున్నట్లు భావించాం అందరం. అంతలో దూరాన ఉన్న లక్ష్మీపతి ఏదో చేత్తో పొట్లం పట్టుకొని రావటం కనపడింది. అందరం చూస్తుండగానే లక్ష్మీపతి క్యారీ బ్యాగ్లో నుండి ఓ ఖరీదైన డ్రస్సు తీసి ఇందా వేసుకో అని విసిరాడు. అది పొందిన ఆ వ్యక్తి అపరిమిత ఆనందంతో తొడుగుకున్నాడు. ఆ వెంటనే లక్ష్మీపతి అందించిన ఇడ్లీ ప్యాకెట్టు తిన్నాడు. తృప్తిగా అతగాడి కన్నులు లక్ష్మీపతికి కృతజ్ఞతగా చూశాయి. అది చూసి అందరం చెల్లించిపోయాం. పైసాకు ఆలోచించే వ్యక్తి దాదాపు 500 డ్రస్సు టిఫిన్కు ఖర్చు చేసినందుకు అందరం గురు యు ఆర్ రియల్లీ గ్రేట్లో గ్రేట్. ఎందుకంటే నీ ఉదార బుద్ధికి మానవత్వంకి ఇంతకు మించిన పదం డిక్షనరీలో లేదు. నా చిన్నతనంలో మా తాతయ్య భగవంతుడికి ఏం తక్కువని మన సేవ అవసరం, ఆ పరమాత్ముని సేవకు ఎక్కడికో వెళ్ళనక్కర్లేదు, మన కళ్ళ ముందు కనబడే అనాథల్ని ఆదుకోండి, వారి సేవ చెయ్యండి, అదే భగవంతుడు మెచ్చిన సేవ అంటుండేవాడు. అది ఈనాడు నీ ద్వారా ప్రత్యక్షంగా చూడగలిగాను అన్నాను. అందరికందరూ నా మాటల్లోని సారాంశం గ్రహించి నాతో ఏకీభవించారు కూడా. ఇంతటితో కథ కంచికి మనం ఇంటికి. మోసగాడు అనే కథను వినేద్దామండి. సుగుణ, ఆఫీసుకు వెళ్తున్నాను, తలుపు గడియ వేసుకో అంటూ రాజశేఖర్ స్కూటర్ ఎక్కి వెళ్ళిపోయాడు. తలుపులు మోయడానికి వచ్చిన సుగుణ ఎదురింటి ముందు బండి నిండా ట్రాన్సిస్టర్లు, టేబుల్ ఫ్యాన్లు, కుర్చీలు, ఇంటికి కావలసిన వస్తువులు ఉన్న బండి ఒకటి చూసింది. ఎదురింటి రమణమ్మ ఓ వ్యక్తితో మాట్లాడుతుంది. అక్క, ఎవరితను, నీకు తెలిసిన వ్యాపారా అన్నది. చూడడానికి చిన్న వ్యాపారస్తుడు అనుకుంటున్నావా? ఆయన పట్టణంలో పెద్ద వ్యాపారి. 2-3 పెద్ద షాపులు ఉన్నాయి. వ్యాపారం పెరగాలని కొత్త స్కీముతో ముందుగా మన ఊరు వచ్చాడు. మన ఊరిలో కొత్తగా సభ్యులను చేర్చాలంటున్నాడు అన్నది. ఇంతకీ ఈయన నీకు తెలుసా? ఆ స్కీమ్ వివరాలు చెప్పు అన్నది సుగుణ. అతను నాకు బాగా తెలుసు. స్కీమ్ వివరాలు చెబుతాను విను. నెలకి 500 కట్టాలి. 10 నెలలు ఇలా కడితే 5,000 రూపాయలకు 10,000 విలువైన వస్తువులు ఇస్తారు. అదీకాక ప్రతి నెల డ్రా తీస్తారు. అందులో మన పేరు వస్తే మనం కోరిన 10,000 రూపాయల వస్తువు అప్పుడే ఇచ్చేస్తారు. ఆ తరువాత నెలసరి వాయిదా మనం కట్టనవసరం లేదు అన్నది రమణమ్మ. ఇంతకీ నువ్వు ఈ స్కీమ్లో చేరావా అన్న సుగుణతో, నేనే ముందు చేరాను. ఇప్పటికే 5 మంది చేరారు. నీకు ఇష్టం ఉంటే వెంటనే చేరు. మీ ఆయన్ని అడిగితే వద్దంటాడు. అందుకే ఇప్పుడే చేరు అన్నది రమణమ్మ. సుగుణకు ఆ స్కీము తెగ నచ్చేసింది. భర్తని అడిగితే వద్దంటాడని తన వద్ద ఉన్న 500 అతనికి ఇచ్చి రసీదు తీసుకుంది. వెంటనే అతను చిన్న టిఫిన్ బాక్స్ ఇచ్చి, ముందుగా చేరిన 10 మందికి ఇది కానుకగా ఇస్తున్నాం. వచ్చే నెల మొదటి తేదీన పంచాయతీ ఆఫీసుకు రండి. అక్కడ డ్రా తీస్తాం. ఇంకా మీకు కావలసిన వారిని ఈ స్కీమ్లో చేర్పించండి అన్నాడు. అప్పుడు సుగుణ తనకు తెలిసిన 4 ఆ స్కీమ్లో చేర్పించింది. ఆ రోజు సాయంత్రం ఇంటికి వచ్చిన సుగుణ భర్త టేబుల్పై ఉన్న కొత్త టిఫిన్ బాక్స్ చూసి అడిగాడు. సుగుణ సంతోషంతో అంతా వివరంగా చెప్పింది. సుగుణ, ముక్కు మొహం తెలియని వాళ్ళు నీకు ఏం చెప్పినా నమ్ముతావా? వాళ్ళంతా మోసగాళ్ళు అని అరిచాడు. అతను మన ఎదిరింటి రమణమ్మకి బాగా తెలిసినవాడు. ఆమె చెప్పిన తర్వాతే డబ్బు కట్టాను. మీకు ఎవరిని చూసినా అనుమానమే అని సర్ది చెప్పింది. మొదటి వారం రోజున అందరూ పంచాయతీ ఆఫీసుకు చేరారు. అక్కడ స్కీము నడిపిన వ్యక్తి లేడు. రాజశేఖర్ అనుమానంతో ఆఫీసులో ఈ సంగతి గురించి వివరించాడు. వాళ్ళు కోపంతో, మోసగాళ్లు గ్రామంలో తిరుగుతున్నారని మీకు ఎంత చెప్పినా వినరు, ఇలా మోసపోతూనే ఉంటారు అని తిట్టాడు. రాజశేఖర్ భార్యతో, ఆ వ్యక్తి ఎదురింటి రమణమ్మకు తెలుసని అన్నావు కదా, వెళ్ళి అడుగు అనేంతలోనే రమణమ్మ అక్కడికి వచ్చి, నన్ను క్షమించండి, ఆ వ్యక్తి నాకు అస్సలు తెలీదు. అతను నా ఇంటికి వచ్చి 10 మందిని స్కీమ్లో చేర్పిస్తే 100 రూపాయలు ఇస్తానని చెప్పాడు. నేను ఆశతో అబద్ధం చెప్పాను. ఇంత మోసగాడని నాకు తెలియదు అన్నది. సుగుణ, మీలాంటి అమాయకులు ఉన్నంత వరకు అలాంటి మోసగాళ్లు పుడుతూనే ఉంటారు. ఇకనైనా జాగ్రత్తతో ఉండు అంటూ రాజశేఖర్ భార్యతో ఇంటివైపు నడిచాడు. ఇంతటితో కథ కంచికి మనం ఇంటికి. కలియుగ దైవం అనే మరో కథను వినేద్దామండి. ప్రశాంత్, వినోద్ కాలేజీ హాస్టల్లో ఉండి చదువుతున్నారు. ఇద్దరూ చిన్నప్పటి నుండి ఒకటిగా చదువుతూ కాలేజీ వరకు వచ్చారు. ఆ రోజు ఆదివారం ప్రశాంత్ బట్టలు సర్దుకోవటం చూసి వినోద్ ఆశ్చర్యంతో, ప్రశాంత్, ఊరు వెళ్తున్నావా? ఎందుకు అని అడిగాడు.
నేను తిరుపతికి వెళ్ళి నా మొక్కు తీర్చుకోవాలని అనుకుంటున్నాను. అందుకు బట్టలు సర్దుకుంటున్నాను అన్నాడు ప్రశాంత్. ఏం దైవభక్తి ముదిరిందా? అయినా ఇప్పుడు తిరుపతికి వెళ్ళటం ఏమిటి? ప్రత్యేక పూజలు లేవు అని వినోద్ అంటుండగానే ప్రశాంత్ అడ్డుబడి, ఈసారి పరీక్షల్లో మంచి మార్కులు నాకు వస్తే తిరుపతికి వచ్చి ఆ ఏడుకొండల వాడిని దర్శించుకుంటానని మొక్కుకున్నాను. అనుకున్నట్లు మంచి మార్కులు వచ్చాయి. అందుకే తిరుపతి వెళ్తున్నాను అన్నాడు. వినోద్ నవ్వుతూ, అందరూ పరీక్ష పాస్ అయితే తిరుపతికి వస్తానని మొక్కుకుంటారు. నీ మొక్కుబడి వింతగా ఉంది. అయినా వెంటనే మొక్కుబడి తీర్చుకోవాలని లేదు. నీ వీలు చూసుకొని తర్వాత వెళ్ళవచ్చు. ఈరోజు మంచి విహారయాత్రకి ప్లాన్ వేశాను. మనమిద్దరం నా మోటార్ సైకిల్ మీద ఇప్పుడు వెళ్ళి రాత్రి తిరిగి వచ్చేస్తాం. నా మిత్రులు అక్కడ ఉంటారు అన్నాడు. ప్రశాంత్ అందుకు సమ్మతించలేదు. కానీ వినోద్ బలవంతంగా అతన్ని సమ్మతింపజేశాడు. ఆ తర్వాత ఇద్దరూ గది నుండి వచ్చి మోటార్ సైకిల్ ఎక్కి బయలుదేరారు. ప్రశాంత్కి మనసులో దిగులుగా ఉంది. తనని క్షమించమని ఏడుకొండల వాడిని మనసులో మొక్కుకోసాగాడు. కొంత దూరం వెళ్లేసరికి ప్రశాంత్కి తన మొబైల్ గుర్తుకు వచ్చింది. వినోద్ని బండి ఆపమని చెప్పి మొబైల్ గురించి చెప్పాడు. వినోద్ విసుగుతో, ఈ ఆదివారం నీకు మొబైల్ ఎందుకు? అయినా నా వద్ద ఉంది కదా, వెళదాం పదా అన్నాడు. వినోద్, ప్రతి ఆదివారం మా నాన్న ఫోన్ చేస్తారు. వారానికి ఒక్కసారే వాళ్ళు నాతో మాట్లాడతారు. అందువలన నేను నా మొబైల్ తెచ్చుకుంటాను. నీకు వీలైతే ఇక్కడే ఉండు, లేకపోతే వెళ్ళిపో అని ప్రశాంత్ మోటార్ సైకిల్ దిగి వెళ్ళిపోయాడు. వినోద్ కోపంతో, వీడిదన్నీ పిచ్చి సెంటిమెంట్లు. ఆనందంగా జీవితం గడపాలని వీడికి లేదు. అయినా వీడి కొరకు నేను ఎందుకు వేచి ఉండాలి అంటూ వేగంగా మోటార్ సైకిల్ ముందుకు నడిపాడు. ప్రశాంత్ గదికి వెళ్లి తన మొబైల్ తీస్తూ ఉండగా అతని నాన్న ఫోన్ చేసి, ప్రశాంత్, ఈరోజు తిరుపతికి వెళ్తానని క్రిందటి వారం చెప్పావు. ఎప్పుడు వెళ్తున్నావు అని అడగటంతో ప్రశాంత్ జరిగింది చెప్పాడు. అందుకు ప్రశాంత్ నాన్న, తప్పు ప్రశాంత్, నువ్వు అనుకున్నట్లు ముందు మొక్కుబడి నెరవేర్చుకోవాలి. దేవుడు కనబడడని మనం ఇలా మన ఇష్టంగా నడుచుకోవడం మంచిది కాదు. వెంటనే నువ్వు తిరుపతికి వెళ్ళు అని ఫోన్ పెట్టేశాడు. ప్రశాంత్ ఏమీ ఆలోచించకుండా ముందుగా సర్ది ఉన్న బట్టల పెట్టె తీసుకొని బయటకు వచ్చాడు. మర్నాడు ప్రశాంత్ ఏడుకొండల వాడిని దర్శించుకొని తృప్తితో తన గదికి వచ్చాడు. గదిలో వినోద్ కాళ్ళు చేతులకు కట్లు కట్టి పడుకొని ఉన్నాడు. ప్రశాంత్ ఆశ్చర్యంతో ఏమైంది అని అడిగాడు. వినోద్ హీనస్వరంతో, నిన్న నువ్వు వెళ్లిన వెంటనే నేను కోపంతో ముందుకు వెళ్ళాను. కొంత దూరం వెళ్లిన వెంటనే ఎదురుగా వస్తున్న లారీ నా బండిని గుద్దింది. నేను ఎగిరి కింద పడ్డాను. లారీ నా బండి మీద నుండి వెళ్ళిపోయింది. మంచి కాలం నువ్వు నా వెనక కూర్చొని ఉంటే నీ ప్రాణం పోయి ఉండేది. నువ్వు రాకుండా ఉండటం మంచిదైంది. నీ బొమ్మల్లే నిన్ను రక్షించింది అన్నాడు. కాదు, ఆ ఏడుకొండలవాడు రక్షించాడు. నా మనసులో మొక్కుబడి తీర్చుకోవాలన్న కోరిక ఉన్నందువలన మొబైల్ గుర్తుకు వచ్చింది. మొత్తానికి నా ప్రాణం రక్షించారు. నా మొక్కుబడి తీర్చుకున్నాను. కలియుగ దైవం అందరినీ రక్షిస్తారు అని అన్నాడు ప్రశాంత్. ఇంతటితో కథ కంచికి మనం ఇంటికి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఉంటానండి. బై బై.